త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. హలో విజయ్, ఎక్కడున్నావు? కస్టమర్ని ఎక్కించుకున్నాను. చెప్పండి శ్రీజ గారు. మనం టీ స్టాల్లో కాఫీ తాగాం కదా, అక్కడ నిన్న హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను. అయ్యయ్యో, ఎలా మరి? వెళ్ళి తెచ్చుకోలేకపోయారా? ఏం మాట్లాడరేంటండి? త్వరగా వెళ్ళి తెచ్చుకోండి. అసలే రోజులు బాలేవు. అందులో డబ్బులు, విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఆపుతావా? నేను వెళ్ళి తెచ్చుకునేదాన్నైతే నీకెందుకు కాల్ చేస్తాను? అవును, నాకెందుకు ఫోన్ చేశారు? వెళ్ళి తీసుకొస్తావని. అది కాదండి, నేను కస్టమర్ని డ్రాప్ చేయాలి. బాబు వెళ్దామా? కస్టమర్ వెళ్దాం అంటున్నారు, నేను వెళ్ళాలండి. నువ్వు ఆ రైడ్ క్యాన్సిల్ చేయి, ఆ డబ్బులేవో నేనే ఇస్తా. నేను రైడ్ క్యాన్సిల్ చేయకూడదండి. నువ్వేం మగాడివయ్యా? ఒక ఆడపిల్ల అడుగుతుంటే ఆ మాత్రం సహాయం చేయలేవా? సిగ్గనిపించట్లేదా? ఇదిగో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకో 15 నిమిషాల్లో నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నాకు కాల్ చేయి. మరి ఇంత డామినేట్ చేస్తారేంటండి? ఇప్పటికే మర్చిపోయి చాలా లేట్ అయింది. అందులో నా ఐడి కార్డ్స్ అన్నీ ఉన్నాయి. సరే సరే, వెళ్తానులేండి. నేను మీకు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఫోన్ చేస్తాను. అన్నా, ఉదయం నేను ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి కాఫీ తాగాం. తను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిందన్నా, మీరేమన్నా చూసారా? ఒక్క నిమిషం బాబు, మిమ్మల్ని పిలుద్దామని చెప్పేసరికి అప్పటికే మీరు వెళ్ళిపోయారు. నేనే తీసి దాచిపెట్టాను. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అన్నా. పర్లేదు బాబు. చెప్పు విజయ్. శ్రీజ గారు, మీ హ్యాండ్ బ్యాగ్ దొరికింది, వచ్చి తీసుకెళ్ళండి. ఏంటి వచ్చి తీసుకెళ్లేది? ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్తే మా అమ్మ ఊరుకోదు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? వెహికల్ బుక్ చేసి పంపించినా? నువ్వా సర్వీస్లో పనిచేస్తూ ఇంకొక వెహికల్ బుక్ చేస్తా అంటావేంటి? తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళు. ఏంటి, నేను చివాలా? ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా బయలుదేరుతున్నావా లేదా? ఏంటండి బయలుదేరేది? మొన్న కొట్టిన దెబ్బలు గుర్తుకొస్తుంటే మీ అమ్మ నాకు భద్రకాళ్ళలా కనిపిస్తోంది. మళ్ళీ కనపడితే చీపురు తీసుకొని కొడుతుంది. వద్దండి, ఆల్రెడీ వాళ్ళ దెబ్బలు తిన్నాను. ఈరోజు ఇంకా నా వల్ల కాదు. కనీసం ఒక్కరోజైనా నాకు గ్యాప్ కావాలండి. అబ్బా, వీధి చివరి వరకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చి తీసుకుంటాను. నువ్వేం ఇంటికి రానవసరం లేదు. ప్లీజ్ త్వరగా రా. అందులో నా ఐడి కార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను బయటికి వెళ్తే మా అమ్మకి అనుమానం వస్తుంది. మా అమ్మ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఆఫీస్లో మర్చిపోయాను, ఆఫీస్ వాళ్ళు తెచ్చిస్తున్నారని కమిట్ అయ్యాను. త్వరగా రా ప్లీజ్. సరే, తీసుకొస్తానులేండి. నేను వీధి చివరికి వచ్చాక ఫోన్ చేస్తాను. కాస్త లిఫ్ట్ చేయండి. నేను ముందే చెప్తున్నాను, మీ ఇంటి వరకు అస్సలు రాను. మీరే బయటకు రావాలి. సరే, నువ్వు రావయ్యా మగడా. సరే సరే, వస్తున్నాను. అత్తయ్య, ఆయన వచ్చారా? ఇంకా లేదు వింధ్య. సంధ్య ఫోన్ చేస్తే ఆయన 10 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పారు. ఈ పాటికి వచ్చే ఉంటారని నేను అనుకున్నాను. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.